రైట్. మీకు గ్రహాలే గురువులంటారు గదా! ఎట్లా ఎట్లా బోధించాయి మీకు? మీరు మాట్లాడతాయా గ్రహాలు మీతో? ఆ! డైరెక్ట్‌గా ఏం మాట్లాడలేదండి. ఇంకా హమ్మయ్య! ఎక్స్‌పీరియన్స్ అయితే అవ్వలేదు. ఓకే. మా స్నేహితులు అంటూ ఉంటారు. ఆ! "ఏదో ఒక రోజు నువ్వు గ్రహాలతో మాట్లాడతావు అనిపిస్తది" అంటారు. అంటే ఓకే. వాటిలి గురించి ఎప్పుడు రైట్. మాట్లాడుకుంటూ అదే ఉంటాం గదా! గదా! కానీ అధ్యయనం చేశానండి. చదువుకుని కొంత అర్థం చేసుకున్నా. అధ్యయనంలో తర్వాత రీసెర్చ్ ఓకే. అంటే చాలా పరిశోధన చేశాను. ఓకే. ప్రయోగాలు చేశాను. ఈట్లన్నిటి ద్వారా గ్రహాలు ఏంటి అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్నాను. ఓకే. నేనేదైతే నా గురువు దగ్గర నేను మంత్రం తీసుకున్నానో, హ్మ్. అది పూర్తిగా దేవతలకు సంబంధించిందండి. ఓకే. గ్రహాలకు సంబంధించింది అక్కడి నుంచి మాకెక్కడ తీసుకోలే. ఎక్కడ మీరు చూడండి గ్రహాలకు సంబంధించిన ప్రాక్టీస్ ఎక్కడా లేదు. ఓకే. ఇప్పుడు నాకు తెలిసి మన ఇండియాలో అందరూ కూడా దేవతలు, జ్యోతిష్యం ఆఫ్ మీదే కోర్స్. ఉంది. అవును. అవును. ఈ గ్రహాలు అనేది నాకెందుకు నన్ను చేసుకునే నాకు తెలీదండి. హ్మ్. దాని రీజన్ కూడా ఏదో ఒక రోజు అంటే ఫైండ్ ఔట్ మేము చేయాలి. నవగ్రహ పూజలు చేస్తుంటాం గదా! అది సంబంధం లేదా? అది ఈళ్ళకి రాదా? నవగ్రహ పూజ ఓకేనండి. ఆ! కానీ నవగ్రహాలు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అచ్చా! ఓకే. నవగ్రహాలను అర్థం చేసుకోవాలి. వాళ్ళ అనుగ్రహం పొందాలి. మళ్ళీ కర్మను అనుసరించాలి. ఓకే. ధర్మాన్ని పాటించాలి. హ్మ్. అప్పుడు మార్చుకోగలం గానీ, మీరు పూజ చేసి బయటకొచ్చి బూతులు తిడతానంటే అవ్వదండి. హ్మ్. మీరక్కడ అచ్చా! పూజలు చేసి ఇటొచ్చి వీళ్ళని బూతులు హ్మ్. తిట్టారనుకోండి హ్మ్. చెల్లదండి. ఉపయోగం లేదిక. సో, కాబట్టి నేనేమంటున్నానంటే, నవగ్రహాలతో అయితే ఇంతవరకైతే డైరెక్ట్‌గా మాట్లాడలేదు. ఓకే. ఈ జన్మలో కాపోయినా ఏదో ఒకటి మాట్లాడతాననైతే మాట్లా నమ్మకం నాకుంది. ఓకే. ఈ జన్మలో సాధించుకోవడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఓకే. ఏదైతే చెప్పానో కలల రూపంలోనే ఇప్పటి వరకు జరిగింది. హ్మ్. కాబట్టి వాటిని అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, హ్మ్. గ్రహాలు పాత్రధారులు. ఇక్కడ హీరో గాదు, విలన్ గాదు. హ్మ్. కానీ చాలా శక్తివంతమైనయి. ఓకే. గ్రహాలతో గేమ్స్ ఆడొద్దు అని హ్మ్. జ్యోతిష్యం చెప్పే వాళ్ళందరికీ చెప్తాను. ఓహోహో! గ్రహాల గురించి మనం అవగాహన పెంచాలి. ఓకే. వాళ్ళకి సంబంధించి మంత్ర సాధన చేయాలి. ఓకే. తర్వాత కర్మని పాటించాలి, ధర్మాన్ని పాటించాలి. రైట్. దీనికి సంబంధించి నా దగ్గర ఒక కీలకమైన డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు మనల్ని ఎవరైనా మోసం చేశారు. ఆ! లేదంటే కొట్టారు. లేదంటే ఆడపిల్లతో రేప్ చేశారు. రైట్? వీటన్నిటిని మౌనంగా భరించాలా? ఓకే. ఇది మనం తెచ్చుకున్న కర్మ. కాబట్టి మనం అనుభవించాలని అనుకోవాలా? ఎదురు తిరిగి పోరాడాలా? కర్మ అంటే భరించటం అని ఎక్కడా చెప్పలేదండి. హ్మ్. ధర్మ పోరాటం ఉంది మనకెప్పటినుంచో. హ్మ్. అధర్మాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఓకే. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా కొట్టారనుకుందాం. ఓకే. హ్మ్. ఆ క్షణం మనం దెబ్బతింటాం మనకి రాసుండొచ్చు. అవును. కానీ అలా అని భరించాల్సిన అవసరం ఏం లేదు. అవునా? ఆ! దాని పద్ధతి ప్రకారం ఎదుర్కోవచ్చు. ఓకే. కానీ చట్టాన్ని చేతుల్లో తీసుకోవద్దని చెప్తున్నా. ఓకే. ఓకే. మనకి న్యాయ వ్యవస్థ ఉంది. హ్మ్. దాని ద్వారా వెళ్దాం. హ్మ్. లేదా కూర్చోబెట్టి మాట్లాడదాం. ఓకే. కొట్టే వరకు అసలు తీసుకెళ్ళమాకండి. ఆ అంటే కొట్టే ఇవన్నీ వ్యక్తితో యుగాన్ని ఎలా బట్టి ప్రయాణం చేశారు? మారుతుంటాయి గదండీ! ధర్మాలు, దేశ కాలమాన పరిస్థితులు బట్టి అవును. మారుతుంటాయి గదా! కలియుగంలో మన న్యాయ వ్యవస్థని మనం అనుసరించాల్సిందే. ఓహ్! ఓకే. చేతుల్లోకి తీసుకోవడానికి లేదు. ఆ! మన రాజ్యాల్లో రాజుల ధర్మం మనకి లేదు. హ్మ్. కాబట్టి మనకి కలియుగంలో న్యాయ వ్యవస్థే చట్టం. ఓకే. కాలమే ధర్మం. ఓకే. అసలు కొట్టే వాళ్ళతో ఎందుకు మీరు ప్రయాణం చేశారు? హ్మ్. నా ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, హ్మ్. అసలు కొట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? తిట్టే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? మోసం చేసే వాళ్ళతో మీరెందుకు ప్రయాణం చేశారు? అంటే మనం మోసపోతామని పోము గదా! కదా! మనము ఇప్పుడు నమ్మితేనే గదా మోసం చేసేదనేది పాపులర్ సామెత. సో, అన్నిటికి అదే వర్తిస్తది. మీరు రుణానుబంధం ఉంది తీర్చుకున్నారు. యెస్. కానీ స్టిల్ మీకు ఫ్రీ విల్ ఉంది. మీరు ఓకే. పోరాడొచ్చు. ఓహ్! ఓకే. అమ్మ! కర్మ అని ఇదొక కూర్చోవద్దు. క్లాస్ పెట్టి తప్పిచ్చేసారు మొత్తం. కర్మ అంటే ఆ! బాధపడటం కాదు. ఓకే. దాన్ని అనుభవించడం గాదు. అనుభవించటం కాదు. ఓకే. దాంట్లోంచి బయటకొచ్చేదానికి మీ చేతుల్లో మీ సొంత నిర్ణయాలు ఉన్నాయి. సూపర్. ఆ! అది చాలా మంది ఇదే ప్రశ్న ఇస్తూ ఉంటారు. నేను ఆ! కమెంట్స్‌లో చాలా సార్లు ఆన్సర్ కూడా ఇస్తూ ఉంటా. ఆ! ఇలాగే మీరన్న ఈ రేప్ అనేది కూడా కర్మ అని బాధితురాల్ని మనం అవమానించకూడదు. ఓకే. ఇప్పుడున్న వ్యవస్థని కూడా ప్రశ్నించాలి. రైట్. వ్యవస్థ మార్చాలి. హ్మ్. మనుషుల చేతుల్లోనే ఉందిగా. కరెక్ట్. అందరూ కొంచెం ధర్మంగా ఆలోచిస్తే మంచి న్యాయ వ్యవస్థ వచ్చిద్దేమో. అవును. మంచి రాజ్యాంగం వస్తదేమో. బ్రహ్మాండంగా. ఈ కుల మత భేదాలు పోతాయేమో. మనుషుల మధ్య వ్యత్యాసాలు పోతాయేమో. మానవత్వం పెరిగిద్దేమో. అప్పుడు ఇలాగ ఉండకపోవచ్చేమో. అవును. అవును. ఒక పేదవాడు పైకొచ్చాడనుకోండి. వాడికి అదృష్టం వచ్చిందిరా అంటారు. అది ఒక ధనవంతుడు పడిపోయాడనుకోండి. వీడికి గ్రహాలేదో దోషాలున్నాయిరా వీడికి అంటారు. ఇదేంది? 2 వాస్తవమే. ఆ! ఎందుకంటే మనకి 12 గడులు ఉన్నాయి కదా! దాంట్లో 5వ గడే అదృష్టాన్ని, 9వ గడే భాగ్యాన్ని నిర్ణయిస్తది. అచ్చా! ఆ! ఓకే. మన పూర్వజన్మ సుకృతం ఆ! కొద్దీ 5దో ఇల్లు గనక బాగుంటే ఆ! 1, 5, 9 ఈ ఇల్లు అచ్చా! చాలా ముఖ్యమండి. ఓకే. 5దో ఇల్లు బాగుంటే
ఖచ్చితంగా అదృష్టం అనేది వచ్చే అవకాశం ఉంటది. అచ్చా. మీరు చూడండి ఎక్కడో సంబంధం లేని వాళ్ళు ఫేమ్ అయిపోతా ఉంటారు. అదే అంటున్నా. టీ కాసుకొని కోటిలు సంపాదించారు. అంటే నమ్మొచ్చు, అదృష్టాన్ని నమ్మాలి, అవును. కంపల్సరిగా నమ్మాలి. కొన్ని వృత్తుల్లో ఆ, అయితే అదృష్టమే 90% రోల్ ప్లే చేస్తది. ఆ, సినిమా రంగం ఓకే. ముఖ్యంగా అదృష్టం అనేది చాలా ముఖ్యం, బాగా పాత్ర. చాలా పాత్ర పోషిస్తుంది. అవును. అన్ని రంగాల్లో కాదు, నేను చెప్తుంది కొన్ని రంగాల్లో కొన్ని రంగాలు. కంపల్సరీ కావాలి. ఉమ్. కొన్నిట్లో ఫిజికల్ గా వర్క్ చేయాలి, కొన్నిట్లో మెంటల్ గా వర్క్ చేయాలి, కొన్నిసార్లు యూనివర్స్ నుంచి మీరు అన్నది అదృష్టం చూడండి, రావాలి. టీ అమ్ముకునే ఒక ఆవిడ లేడీ బెల్లం టీ అని అమ్ముతుంది. ఉమ్. ఓడి అమ్మ ఎంత ఫేమస్ అయిందంటే ఆమె ఫ్రాంచైజీలు రాష్ట్ర వ్యాప్త 2 రాష్ట్రాల్లో ఫ్రాంచైజీలు ఒక లేడీ. అవును, అందరూ పెడుతున్నారు బెల్లం టీ. ఆ. ఆ అమ్మాయి ఎందుకు? ఎస్. ఇదే అదృష్టం, నమ్మాలి. ఆ అదృష్టం అనేది ఆ అమ్మాయి గ్రహాల వల్లే వచ్చింది. ఓకే. మీరు చెప్పిన ఆ ధనికుడు దురదృష్టవంతుడు అవటం కూడా గ్రహాల వల్లే వచ్చింది. ఉమ్. ఈ గ్రహాలు కూర్చున్నాయి కర్మానుసారమే కదా, అవును, అన్నిటికీ మూలం కర్మనే. అవును, కరెక్ట్. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంది, ఇక్కడ మర్చిపోయా, చాలా ముఖ్యమైన విషయం మర్చిపోయాను. కర్మ గ్రహాలు అని వదిలేయడానికి లేదండి, చేసేదంతా మీరే. అసలు ఆ విషయం మీరు ముందు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఓకే. కర్త క్రియ కర్మ అన్ని మీరే. మీరు చేసిన దాన్ని రాసుకునేది కర్మ. అదేమి మొత్తం మిమ్మల్ని రాస్తుంది కర్మ కాదు, అచ్చా. మీరు చేసేదాన్ని రాసుకునేది కర్మ. ఓకే. ఓకే. కర్త క్రియ కర్మ అంటారు కదా, అన్నీ అంతా అవును. మనమే. అవును. మన ఆలోచనలు, మన పనుల వల్ల వచ్చే రిజల్ట్స్ వల్ల మనం గుడ్ ఆర్ బ్యాడ్ చూస్తున్నాం, కానీ చేసేది నేనేగా. అచ్చా, కర్మ ఏర్పడేది క్రియ ద్వారానే. ఓకే. మీ ఉద్దేశాల ద్వారా, ఉమ్. మీరు చేసే పనుల ద్వారానే కర్మ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. అంటే మొత్తం జరిగేది మీతోనే. అంటే అవును. బాహ్య ప్రపంచం లేదండి, అంతర్గత మనం. ప్రపంచం నుంచి వచ్చే ఫలితాలే మీరు బాహ్య ప్రపంచంలో చూస్తున్నారు. ఓకే. అందుకనే కర్మ అనుకుని వదిలేయటం కాదు, మన ప్రయత్నం మనం స్వచ్ఛంగా చేయాలి. ఓకే. ఎప్పుడు ఏ గ్రహాలు అనుగ్రహిస్తాయి, ఎప్పుడు ఏ మంచి మనకి పనికొస్తుంది అనేది కాలం చూసుకుంటది. రైట్. కానీ గాల్లో దీపం పెట్టి అంతేగా నువ్వే దేవుడు అనటం అంటే కానీ కష్టం. కరెక్ట్ అవును. కాదండి. రైట్, రైట్. కర్మను వదిలేయద్దు, తలరాతలను వదిలేయద్దు. ఉమ్. మన ఆలోచనలు మనం స్వచ్ఛంగా ఉండాలి, మన పని మనం చేయాలి, మన Right. ధర్మం మనం నిర్వర్తించాలి. సూపర్, సూపర్. ఇంకొకటి మ్యామ్, మనం ఫస్ట్ అనుకున్నట్టుగా ఒకరు చేయి చూస్తారు, ఒకరు ఫేస్ రీడింగ్ అంటారు, ఒకరు వేలి ముద్రలు చూస్తారు. ఇట్లా రకరకాలు ఉన్నాయి, పామిస్ట్రీ ఏమేమో ఉన్నాయి, ఫేస్ రీడింగ్, స్వరశాస్త్రం అని, వీటన్నిటికీ అట్లాగే వేదిక ఆస్ట్రాలజీ, ఇప్పుడు మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో ఇవన్నీ ఒకే రకమైన రిజల్ట్ ఇస్తాయా? ఇందులో చిలక చూశాను కూడా చేర్చాలి మనం, ఎందుకంటే వాళ్ళు చెప్పింది కూడా చాలా వరకు నమ్ముతారు, ఓకే అనిపిస్తుంది. లేదండి, అన్ని వేరే. ఆ, ఎట్లాగ ఇప్పుడు మనకి ఇన్ని రకాల కూరలు ఉంటాయో ఆ. అలాగే ఇవి కూడా అచ్చా. వాటికి రకరకాల రుచులు, రకరకాలు ఏ కూర తింటే మన బాడీలో ఏం పని చేయాలి, ఎలాంటి ఫలితాలు రావాలో ఇవి కూడా అంతే. సూపర్. కానీ నేను మీరు చేస్తున్నాను వంటల అనుకో. ప్రోగ్రామ్ చేశారు కాబట్టి గతంలో అద్భుతంగా. నాకు చాలా ఇష్టం వంట చేయటం. సూపర్. ఆ, అయితే ఈ చాలా ఏదైతే మీరు చెప్తున్నామో శాస్త్రాల్లో కొన్ని ఉన్నాయండి. అంటే మన శాస్త్రంలో అంక శాస్త్రం కూడా ఉందండి, ఉమ్. వాస్తు శాస్త్రం ఉందండి, అవును. వేదిక్ మన Astrology, శాస్త్రం ఉంది, అవును. జ్యోతిష శాస్త్రం ఉందండి, ఫేస్ రీడింగ్, పామ్ రీడింగ్ ఉమ్. రీడింగ్ కూడా ఉందండి. ఉమ్. ఫేస్ రీడింగ్ లేదు, అంత ఎక్కువ లేదులేండి. అవునా? జ్యోతిష శాస్త్రం, అది దాన్ని ఏమన్నారు, చిలక జ్యోతిషం, ఇలాంటివి ఓకే. లేవులేండి. నాడి జ్యోతిషం కూడా ఉందండి, మర్చిపోయాను. నాడి నాడి జ్యోతిషం జ్యోతిషం కూడా అవును. ఉందండి. ఇంకోటి వేలి ముద్రలు తమిళనాడులో చాలా అదే ఫేమస్. నాడి జ్యోతిషం అండి. అచ్చా, అదే ఆ, నాడి జ్యోతిషం. వేలుముద్రగా నాడి జ్యోతిషం అండి. ఇవన్నీ ఉన్నాయండి. కానీ అన్నిట్లో మీరు చూస్తే మీరు చాలా సార్లు వినుంటారు, నాడి జ్యోతిషంలో మన పేర్లు, ఊర్లు అన్ని చెప్పారు కానీ పుట్టిన తేదీ కూడా చెప్తారంట కదా. కానీ భవిష్యత్తు చెప్పలేదు అంటారు మీరు. ఎవరన్నా మీరు అక్కడ కనుకోండి, అవును, భవిష్యత్తు ఎవరికి కరెక్ట్, చెప్పరు. అవును. అయ్యో కొండలు పుట్టి పూజ చేయాలి, ఇంకోటి ఉండదు, దాంట్లో ఏమి ఉండదండి భవిష్యత్తు.